అన్న అక్కని చంపాలని యాసిడ్ ముఖం మీద పోయాలి అని చూస్తున్నారు మతోన్మాదులు. ఆ అక్కకు కామెంట్లో చాలా ఘోరంగా పెడుతున్నారు పాపం. ఆ అక్క పేరు నాకు తెలియదు బ్రదర్ రాము. ఆ అక్క పేరు ఏంది చెప్పండి, ఆమెతో మాట్లాడదాం, ఆమె కొంచెం ధైర్యం ఇద్దాం. ఓకే, ఆ అక్క పేరు ఆమె మన వీడియో పెట్టింది కదా, ఆమె పేరు ఆమె నంబర్ ఏమైనా ఉంటే నాకు, లేకపోతే ఆమె ఛానల్ ఏమైనా ఉంటే చెప్పు, మాట్లాడేద్దాం, మన ధైర్యం చెప్దాం, మనం సపోర్ట్గా ఉందాం. రేచల్ తాడిపర్తి క్లియర్గా తెలుస్తుంది, 2 డూప్ ప్రవీణ్స్ ఉన్నారు. డే టైం పర్సన్ వేరే, నైట్ యాక్సిడెంట్ స్పాట్లో బుల్లెట్ మీద పర్సన్ సేఫ్టీ జాకెట్ వేసుకున్నాడు. వీ కెన్ ఈజీలీ మేక్ డిఫరెన్స్. హైట్గా ఉన్నారు అతను, స్టంట్స్ మ్యాన్, ప్లీజ్ అబ్జర్వ్. ఎస్ మేడం, రేచల్ తాడిపర్తి గారు, ఎస్ అగ్రీ విత్. ఎవరు, భాస్కర్ అద్దంకి, వెల్ సార్, థ్యాంక్ యూ బ్రదర్. సో ఎవరు, గడ్డం జాషువా ఫిని. అన్నా, I have got huge respect for you. Please cross verify the pastor's history and announce their names. Anna, yes, I agree that there are fake pastors, but I don't think Dr. John Wesley Anna is involved. Please confirm Anna, Raj Boda Anna. I pray for you to the truth. Thank you Anna. ఇప్పుడు చూపెట్టిన కదా గడ్డం జాషువా ఫిని, ఇప్పుడు చూపెట్టిన ఆయన ఎవరో ఏదో పత్రికలో రాసిరు, ఆయన పేరు కూడా పెట్టలే, జనరల్గా రాసిరు, ఈయన పేరు ఎక్కడ పెట్టలే. అయినా సరే సంపుతామని బెదిరించి అంత అటాక్ చేయాల్సిన అవసరం ఏంది? రోడ్డు మీద పోతుంటే ఏవో మరుగుతాయి అంటారు కదా, అనుకో, అందులో నిజం ఉంటే నువ్వు రియాక్ట్ అవుతావు, నిజం లేనప్పుడు ఇగ్నోర్. అది నువ్వు ఇగ్నోర్ చేసినావు అనుకో, 2 రోజులకు అందరు మర్చిపోతారు. నువ్వు రియాక్ట్ కావడం వల్ల ఇంకా పెద్దగా అవుతుంది కదా, నువ్వు నిజంగా జెన్యూన్ అయితే, నువ్వు నిజంగా ఇన్నోసెంట్ అయితే. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంది, ఎవడైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళు ఆ నిజాన్ని కప్పిపుచ్చడానికి వాళ్ళు ఎక్కువ రియాక్ట్ అవుతారు. ఎస్, నేను కొన్ని చెప్పినా కదా, జాన్ వెస్లీ గారు అంత బిజీ ఉండే వ్యక్తి ఈ కేసు విషయంలో అందరికంటే ముందు ఎందుకు వచ్చాడు? సమాధానం లేదు. వాళ్ళ వైఫ్ ఏమో 2 ఫోన్లు ఉన్నాయంటది, అక్కడనే ఒకటే ఫోన్ దొరికిందంటారు, అక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది. ఓకే, ఇట్లా కొన్ని ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి ఇది అనుమానాలు రావడానికి. ప్లస్ నా సోర్సు క్లియర్గా చెప్తున్నాడు కదా, మార్నింగ్ 4 o'clockకి కంప్లీట్ అని వచ్చిందంట. 4 సార్లు మాట్లాడిన లాస్ట్ 3 monthsలో ఈ యొక్క వీళ్ళ లెస్సీ వెస్లీ తోటి అని ఆయన చెప్పినా అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. ఫస్ట్ నుంచి ఆయన చెప్పినా, ఇప్పుడు ఆయన చెప్పిందే చెప్తున్నా. ఒకటే, నేను ఆయన పేరు బయట పెట్టడానికి నాకు భయం లేదు, కానీ నేను ఏడ బయట పెడితే ఆయన చంపుతారని నాకు భయం ఉంది. కాబట్టి ఆయన ప్రాణం కాపాడుకోవడం కోసం నేను ముచ్చట చెప్తలేను, ఆయన పేరు బయట పెడతలేను. మిగిలిందంతా నా సొంత కైతం లేదు. నేను చెప్పే ముందు కూడా డిస్క్లైమర్ చెప్పిన, ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదురా అయ్యా, నా సీక్రెట్ సోర్స్ చెప్పింది మీకు చెప్తున్నా అని చెప్పిన. డే 1 నుంచి అదే చెప్పిన, ఆ రోజు కూడా అదే చెప్పిన. ఒకవేళ ఇది జాన్ వెస్లీ నమ్మొద్దు అయితే మిగతా అన్ని కూడా నమ్మొద్దు. అమిత్ షాది, ఆ భూపతి రాజు, శ్రీనివాస వర్మది, అది కూడా నమ్మొద్దు. డే 1 నుంచి చెప్పింది. ఆయన ఏమంటున్నాడు, నేను అన్ని రకాలుగా వెరిఫై చేసినాకనే నీకు పంపిస్తున్నా అన్న, నేను అట్లా చేయను, నేను దేవుని నమ్ముకునే బిడ్డని అని చెప్తున్నాడు. నాకు తెలియదు, ఇప్పటికి కూడా నేనేమంటున్నా నాకు తెలియదు. ఆయన చెప్పినా అయిపోయింది అది. ఓకే, ఇంకా అది ఎంతవరకు కరెక్ట్ లేదు, మీరు ఇండిపెండెంట్గా మీకున్న సోర్సెస్ ద్వారా వెరిఫై చేసుకోండి. సాధారణంగా ఇన్ జనరల్ చెప్తున్నా, శత్రువు కొట్టాలంటే మన చుట్టూ ఉన్న సహకారం లేకుండా అంత ఈజీగా శత్రువు కొట్టలేడు. ఇది 100%. నేను అనేక సార్లు మన చుట్టూ ఉన్న వాళ్ళు తీయగా మాట్లాడిన అందరూ మంచోళ్ళు అని అనుకోవద్దు. ఓకే, తీయగా మాట్లాడేది మన సీక్రెట్ తెలుసుకోవడానికి మాత్రమే. ఓకే, ఈ సీక్రెట్లను మనకి అగేన్స్ట్గా వాడుకునే అవకాశం ఉంటుంది. మనిషికి ఈర్ష్య అనేది ఉంటుంది, అది ఎన్ని పనులైనా చేస్తుంది. ఈగో అని ఉంటుంది. ఈ ఈర్ష్య, ఈగో అనేటివి ఎంత నీచానికైనా మనుషులని తీసుకుపోతాయి. నేను ఎన్నో కేసులు చూపెడతా. భార్య భర్తను చంపింది, భర్త భార్యను చంపింది, తల్లిదండ్రులు పిల్లల్ని చంపింది, పిల్లలు తల్లిదండ్రులను చంపింది, అట్లా అనేక కేసులు ఉన్నాయి. ఇక ఇప్పుడు అది ఆ చర్చలోకి పోతే పెద్దగా టాపిక్ డైవర్ట్ అవుతుంది, అది చాలా పెద్దగా అవుతుంది. అట్లా ఓకే, నా కేసులనే చూడండి. ఇది శ్రీరెడ్డిని కారద్దాలు అది కట్టిపించింది. ఓకే, ఆమె కౌంటర్ ఇచ్చింది, నేను కౌంటర్ ఇచ్చింది. నేను ఇచ్చిన కౌంటర్ ఆమె ఏది తట్టుకునే శక్తి లేక, అసలు నేను ఆమెను ఏమనలేదు. ఏదో మన యొక్క జగన్ గారిని అంటే ఆమె ఎందుకు రియాక్ట్ అయిందో అట్లా నా వ్యక్తిగత జీవితంలోకి వచ్చి నన్ను వాస్తవ 1% కూడా వాస్తవాలకు దగ్గర లేకుండా అనేకం ఆమె తిట్టింది. ఆమె తిడితే నేను వాస్తవాలనే తిట్టిన, వాస్తవాలనే చెప్పిన. అందుకు నా యొక్క కారద్దాలు అలా కట్టిపించింది. నేను అమెరికాలో ఎక్కడో ఏదో మూలలు ఉంటే, ఒక అపార్ట్మెంట్లో ఎక్కడో ఉంటే ఆమె ఎట్లా వచ్చిన కారద్దాల వల్ల కొడుతుంది ఇండియాలో ఉన్న ఆమె? డెఫినెట్లీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తప్పకుండా ఆమెకు సహకరించారు. అయినా సరే నేను అనుమానించొద్దు అని మీరంటే అది మీ విఘ్నతకు వదిలేస్తున్నాను.
మీ అంత గొప్ప వాళ్ళు ఈ భూమి మీద లేరు, నేను ఏం చేయలేను దానికి. మీరు అబద్ధాలు బతకడం అలవాటు చేసుకున్నారు. దానికి నేను మిమ్మల్ని సంతోషపడాలన్నా బాధపడాలన్నా నాకు తెలియదు, మీ అబద్ధాలు బతకాలనుకున్న వాళ్ళకి. కాబట్టి జాన్ వెస్లీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది అనేది మీకున్న ఇండిపెండెంట్ సోర్స్ ద్వారా మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. ఇప్పటి వరకు నన్ను అటాక్ చేస్తున్నాడు తప్ప నేను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకుంటలేడు. ఆలోచించండి. విక్టర్ బాబు, మిమ్మల్ని మీరు బాపనిజం గురించి మీద పోరాటం చేస్తుంటే మిమ్మల్ని ఫాలో అవుతున్నాను, కానీ మీ రెస్పెక్ట్ పెరిగింది. క్రైస్తవుల గురించి కాదు, కానీ యావత్ హిందువుల కోసం పడుతున్న తాపత్రయం కోసం హిందువులు ఎంత అమాయకంగా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ వలలో పడి బాపనోడు చేతులు నలిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని రక్షించడానికి, వారి కనువిప్పు కలగడానికి మీరు చేస్తున్న పోరాటం నిజంగా అభినందనీయం. ఎవరు బ్రదర్? విక్టర్ బాబు. తప్పకుండా బ్రదర్, ఏ మతాలు ఉన్నా సరే ఓకే, తప్పు అంటారు, రైట్ అంట. నా కుటుంబ సభ్యులైనా సరే, నా పిల్లలైనా సరే, నా మీద కూడా సహేతుకైన విమర్శ ఉంటే, అందులో జెన్యూన్ రీజన్ ఉంటే తప్పకుండా నా లోపల ఉన్న లోపాలను కూడా సరిదిద్దుకుంటాం. సింపుల్. ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. ఓకే, కాకపోతే అందులో నిజం ఉండాలి. కాబట్టి తప్పు అంటారు, రైట్ అంట, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, కలర్, క్రీడ్, జెండర్ అండ్ రిలీజియన్, ఎనీథింగ్. ఓకే, సింపుల్.